హాయ్ హలో నమస్తే. ఈరోజు ఈ వీడియోలో టాయ్ బేస్డ్ పెడగాజీ అంటే బొమ్మల ఆధారిత బోధన గురించి చర్చించుకుందాం. పిల్లలు ఆడుకోవడానికే ఇష్టపడతారు. మరి చాలామంది ఏమంటూ ఉంటారంటే పిల్లలు ఈ ఆటల్లో పడి చదువుని అశ్రద్ధ చేస్తున్నారని. మరి వారికి ఎంతో ఇష్టమైన ఈ ఆటలు పాటలు బొమ్మల్ని ఉపయోగించే పాఠాలు చెప్తే పోలా, వారికి ఎంతో ఇష్టమైన వాటిల్లో మనం ఆ బొమ్మలను ఉపయోగించి పాఠాలు చెప్పినట్లయితే అభ్యసన మరింత ఆసక్తిదాయకంగా, ఫలవంతంగా, మరి ముఖ్యంగా ఆనందదాయకంగా మారుతుంది. భౌతిక శాస్త్ర బోధనలో ఈ బొమ్మలు, గేమ్స్, ఫజిల్స్, అలాగే పొడుపు కథలు వంటి ఉపయోగించి చెప్పదగిన అనేక అంశాల్లో కొన్నింటిని ఇప్పుడు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. బొమ్మ విమానంతో సరాసరి వడి మరియు కాలం దూరం గ్రాఫ్ను బోధించుట. ముందుగా ఒక స్కేలును లేదా పొడవాటి టేపును తీసుకుని సమతలంగా ఉన్న గచ్చుపైన ఈ విధంగా ఉంచి ప్రతి 50 సెంటీమీటర్లకు ఒక మార్కును ఉంచాలి. 0 నుండి మొదలుపెట్టి ప్రతి 50 సెంటీమీటర్లకు ఒక మార్కును ఈ విధంగా తీసుకోవడం జరిగింది. అలా మేము 450 సెంటీమీటర్ల వరకు మార్కులు గీసాం, అంటే మార్కింగ్ చేసాం అన్నమాట. ఇప్పుడు ఆ మార్కింగ్ చేసిన స్కేల్ ఈ విధంగా ఉంది. ఆ తర్వాత ఒక బొమ్మను, నేను ఇక్కడ విమానం బొమ్మను తీసుకున్నాను. అలాగే సెల్ ఫోన్లో ఉండే అలారం యాప్లో ఉండే స్టాప్ వాచ్ను ఉపయోగించి ఈ కృత్య నిర్వహించాలి. ప్రతి 50 సెంటీమీటర్లకు ఆ బొమ్మ తీసుకునే సమయాన్ని మనం నమోదు చేయాలి. మరి స్టాప్ వాచ్లో ఉండే లూప్ ఆప్షన్ ద్వారా ఇది చాలా ఈజీగా చేయవచ్చు. ప్రతి 50 సెంటీమీటర్ల దూరానికి అది ఎంత సమయం తీసుకుంటుందో దాంట్లో చక్కగా నమోదవుతుంది. సో ఈ కృత్యం అనేక మార్లు చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఆ బొమ్మ విమానము సరళ రేఖ మార్గంలో ప్రయాణించి మనము గీసిన మార్కుల ద్వారా వెళ్ళాల్సి ఉంటుంది. సో అనేకసార్లు ప్రయత్నించాలి, తప్పదు. మరి ఈ విధంగా ప్రతి 50 సెంటీమీటర్ల దూరానికి అది తీసుకునే సమయాన్ని, ఆ విలువల్ని మనం ఒక పట్టిక గీయాల్సి ఉంటుంది. ఆ పట్టిక ఈ విధంగా ఉంటుంది. సో 0 సెంటీమీటర్ల నుండి 400 సెంటీమీటర్ల వరకు ప్రతి 50 సెంటీమీటర్లకు అది ప్రయాణించిన దూరానికి సంబంధించిన సమయం. ఇప్పుడు గ్రాఫ్ గీయడం చూద్దాం. ఎక్స్ అక్షం పైన కాలాన్ని, అలాగే వై అక్షం పైన దూరాన్ని తీసుకుని మనం గ్రాఫ్ గీయాలి. స్కేల్ని పరిశీలించినట్లయితే ఎక్స్ అక్షం పైన 1 సెంటీమీటరు 0.5 సెకండ్ అవుతుంది. అదే వై అక్షం పైన 1 సెంటీమీటరు 50 సెంటీమీటర్లు అవుతుంది. ఈ విధంగా గ్రాఫ్ గీసిన తర్వాత ఆ గ్రాఫ్ని పరిశీలిస్తే అది ఈ విధంగా ఉంటుంది. మొదట వడి ఎక్కువగా ఉండి కాలంతో పాటు ఆ వడి తగ్గడాన్ని మనం పరిశీలించవచ్చు. అందువల్ల గ్రాఫ్ ఒక వక్రరేఖగా ఉంటుంది. ఇప్పుడు సరాసరి వడిని పరిశీలించినట్లయితే సరాసరి వడి ఈజ్ ఈక్వల్ టు దూరంపై ప్రయాణించిన కాలము, కాబట్టి 400 సెంటీమీటర్స్ బై 7.55 సెకండ్ అవుతుంది. దాని విలువ 52.98 సెంటీమీటర్ బై సెకండ్ అవుతుంది. స్లింకీ స్ప్రింగ్తో జడత్వాన్ని బోధించుట. స్లింకీ స్ప్రింగ్ పిల్లలు ఇష్టంగా ఆడుకునే ఆట వస్తువుల్లో ఒకటి. దానిని ఈ విధంగా పట్టుకోమని చెప్పండి. ఇప్పుడు పై కొనను ఒక్కసారిగా వదిలేయమని చెప్పండి. అది కింద పడుతున్నప్పుడు 2 కొనల యొక్క చలనాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించమని చెప్పండి. అవసరమైతే మరొకసారి దీన్ని చేయండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పై కొన కదలడాన్ని, కింద కొన కదలకుండా ఉండడాన్ని మనం గమనించవచ్చు. కింద కొన కదలకుండా ఉండడానికి కారణము నిశ్చల జడత్వం. స్లింకీతో తరంగాల్ని బోధించుట అంటే స్లింకీతో తరంగాలు ఏర్పడే విధానాన్ని బోధించుట అన్నమాట. తరంగాలు సాధారణంగా 2 రకాలు: అనుదైర్ఘ్య తరంగాలు, తిర్యక్ తరంగాలు. మొదట అనుదైర్ఘ్య తరంగాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయో వివరించే ప్రయత్నం చేద్దాం. ఒక స్లింకీని ఒక బల్లపైన లేదా సమతలంగా ఉండే నేలపైన ఈ విధంగా ఉంచి ఒక కొనను ముందుకు నెట్టమని చెప్పండి. ఇలా కదులుతున్నప్పుడు స్లింకీలో ప్రతి రింగును ఒక కణంగా భావించినట్లయితే కణాల కదలిక తరంగ ప్రసార దిశలోనే ఉంటుంది. ఇది అనుదైర్ఘ్య తరంగానికి ఒక చక్కటి పోలిక.
అలాగే రింగులు దగ్గరగా వచ్చిన ప్రదేశాన్ని మనం పరిశీలించినట్లయితే అది సంపీడనంగా మనం చెప్పచ్చు. రింగులు దూరంగా వెళ్తున్న ప్రదేశాన్ని గమనించినట్లయితే అది విరళీకరణంగా మనం చెప్పచ్చు. ఈ విధంగా అనుదైర్ఘ్య తరంగంలో సంపీడనాలు విరళీకరణాలు ఏర్పడ్డాన్ని, యానకంలో అనుదైర్ఘ్య తరంగ ప్రసారాన్ని చక్కగా వివరించవచ్చు. ఇప్పుడు స్లింకీ రెండో కణను పైకి కిందకి కదపమని చెప్పండి. ఈ విధంగా పైకి కిందకి కదుపుతున్నప్పుడు ప్రతి రింగు కణంగా భావించినట్లయితే కణాల కదలిక పైకి కిందకి ఉంటుంది. తరంగ ప్రసార దిశ దానికి లంబంగా ముందుకు సాగుతూ ఉంటుంది. స్లింకీలో పైకి ఊగుతున్న భాగాన్ని శృంగముగాను, క్రిందకి ఊగుతున్న భాగాన్ని ద్రోణిగాను వివరించవచ్చు, పోల్చవచ్చు. అలాగే తిరిగి తరంగం ఏర్పడే విధానాన్ని చక్కగా ఈ స్లింకీతో పోల్చి పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించవచ్చు. గ్రద్ద బొమ్మతో గురుత్వ కేంద్రాన్ని బోధించుట. సాధారణంగా ఈ బొమ్మను మనం ఇళ్లలోనూ కార్లలోనూ అలంకరణ కోసం ఉపయోగించుకుంటూ ఉంటాం. ఈ గ్రద్ద బొమ్మతో గురుత్వ కేంద్రం అనే భావనను, అలాగే స్థిరత్వం అనే భావనను పిల్లలకి చక్కగా అర్థమయ్యే విధంగా వివరించవచ్చు. ఈ గ్రద్ద యొక్క భారము దాని యొక్క ముక్కు ద్వారా ప్రయోగింపబడుతూ ఉంటుంది. అలాగే దాని రెక్కలలో దాని స్థిరత్వం పెరిగే విధంగా ఎక్కువ భారాన్ని అమర్చడం జరిగింది. అందువల్ల ఆ భారం మొత్తం అంతా కూడా గ్రద్ద యొక్క ముక్కు ద్వారా, ఆ బిందువు ద్వారా ప్రయోగింపబడుతుంది. అందువల్ల ఆ ముక్కుని మనం గురుత్వ కేంద్రంగా మనం చెప్పవచ్చు. పిల్లలు ఆడుకునే లేజర్ స్పాట్లైట్తో కాంతికి సంబంధించిన వివిధ భావనలను బోధించుట. సాధారణంగా పిల్లలు కొంతమంది దగ్గర ఈ స్పాట్లైట్ ఉంటుంది. దీన్ని చుక్కలైట్ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. అబ్బాయిల దగ్గర ఉండొచ్చు. అయితే ఈ కాంతికి సంబంధించిన భావనలు బోధించేటప్పుడు మనము గుండు సూతులతో ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ సమయాన్ని తీసుకునే ఒక కృత్యాలుగా మనం భావించవచ్చు. ఇలాంటి వాటిని లేజర్ స్పాట్లైట్స్తో చాలా తక్కువ సమయంలో చేయొచ్చు. మరి లేజర్ స్పాట్లైట్ ఉపయోగించేటప్పుడు కాంతి దారిని కనిపించే విధంగా చేయడానికి ఒక గ్లాస్ రాడ్ను ఉపయోగించుకున్నట్లయితే ఈ కృత్యం చాలా చక్కగా పిల్లలకు ఆ కాంతి దారి బాగా కనిపించి చాలా బాగా అర్థమవుతుంది. చూశారు కదా, ఇక్కడ గ్లాస్ రాడ్ పెడుతున్నప్పుడు లేజర్ యొక్క దారి, అది ప్రయాణిస్తున్న దారి చాలా చక్కగా కనిపిస్తూ ఉంది. చూశారు కదా, ఈ పట్టకంలో కాంతి ప్రయాణిస్తున్న దారి ఎంత చక్కగా కనిపిస్తుందో. సో వంగి ప్రయాణించడం అంటే కాంతి వక్రీభవనం చెందడం ఎంత బాగా కనిపిస్తుందో మీకు తెలుస్తుంది. అలాగే ఇక్కడ సంపూర్ణాంతర పరావర్తనం అనే భావనను చాలా చక్కగా, చాలా క్లియర్గా పిల్లలకి వివరించవచ్చు. చూశారు కదా ఎంత చక్కగా అది సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుందో. ఆ కాంతి వెళుతున్న మార్గం కూడా చాలా చక్కగా మనకి కనిపిస్తూ ఉంది. ఇప్పుడు చూసినట్లయితే అర్ధవృత్తాకారపు గాజు దిమ్మ గుండా కాంతిని ప్రయాణింపచేస్తే ఆ కాంతి గాలి నుండి గాజులోనికి ప్రయాణిస్తుంది. అప్పుడు వక్రీభవన కోణము పతన కోణం కంటే తక్కువగా ఉంటుంది. సో వివిధ పతన కోణాలకు వివిధ వక్రీభవన కోణాలను గణించి sin I sin R అనేది ఒక స్థిరాంకమని నిరూపించే ప్రయోగం ఇది. అలాగే ఇక్కడ పార్శ్వ విస్థాపనము అంటే లాటరల్ షిఫ్ట్ అంటాము, దాన్ని కూడా చాలా చక్కగా వివరించవచ్చు. చూశారు కదా, ఈ విధంగా చాలా తక్కువ వ్యవధిలో నేను కాంతికి సంబంధించిన 5 ప్రయోగాలను మీకు వివరించడం జరిగింది. 5 ప్రయోగాలు ఉన్నాయి ఈ చిన్న పార్ట్లో. అయస్కాంతాలతో ఆటలు 6వ తరగతిలో 8వ తరగతిలో అయస్కాంతానికి సంబంధించిన భావనలు వివరించడానికి ఈ బొమ్మలు బాగా ఉపయోగపడతాయి. నేను వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ వీడియో చూసినంతటనే ఈ బొమ్మలు ఎలా తయారయ్యాయి అనేది మీకు అర్థమైపోతుంది. అయస్కాంతం యొక్క ఆకర్షణ మరియు వికర్షణ అనే భావనలు వివరించడానికి ఈ బొమ్మలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఇలాంటి బొమ్మలతో పిల్లలను ఆడించడమే కాకుండా వాటిని తయారు చేయడంలో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసినట్లయితే వారి యొక్క కాగ్నిటివ్, సైకోమోటర్ అండ్ ఎమోషనల్ డెవలప్మెంట్కి కారణమయ్యే వారిని అవుతాము. సో
లెర్నింగ్ బై డూయింగ్ అనే దానికి అవకాశం ఏర్పడుతుంది. ఇప్పుడు కొన్ని పొడుపు కథలను చూద్దాం. అబ్బో, నా వేగం చాలా ఎక్కువే. 1 సెకండ్లో 3 × 10⁸ మీటర్లు ప్రయాణిస్తాను. ఇంతకీ నేనెవరిని? దీనికి సమాధానము కాంతి. నన్ను మీరు రోజువారీ పూజా కార్యక్రమాల్లో వాడుతూనే ఉంటారు. నేను ఘన పదార్థంగానే ఉంటాను. నన్ను కాల్చగానే డైరెక్ట్గా వాయురూపంలోకి మారుతాను. నేనెవరిని? దీనికి సమాధానము కర్పూరము. నా pH విలువ 7. నాలో హైడ్రోజన్ ఆక్సిజన్ కలిసి దాక్కున్నాయి. నేనెవరిని? దీనికి సమాధానము నీరు. ఇలాంటి పొడుపు కథల ద్వారా పిల్లల్లో క్రియేటివిటీ, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ వంటి అంశాలను పెంపొందించవచ్చు. అయానుల వ్యాలెన్సీ ఆధారంగా సమ్మేళనాలు ఏర్పడడాన్ని బోధించుట. ఇదొక గేము, సమ్టైమ్స్ మనం ఫజిల్గా కూడా అనుకోవచ్చు. ఇది చాలా ఇష్టమైంది నాకు. సో దీనిలో ఏంటంటే యానయాన్లు, క్యాటయాన్లు ఉంటాయి. వాటి యొక్క వ్యాలెన్సీలు, వాటి సంకేతాలు, సాంకేతికాలు అంటే సాధారణ బహుపరమాణుక అయాన్ల యొక్క సంకేతాలను మనం ఈ విధంగా కార్డుల్లో రాస్తాము. ఈ పింక్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా క్యాటయాన్లు. వాటి మీద ఉన్న సంయోజకత అంటే వ్యాలెన్సీ ఆధారంగా అక్కడ మనకి మార్క్స్ ఇవ్వబడతాయి, అంటే గాడులు ఇవ్వబడతాయి. వీటి ఆధారంగా అక్కడ ఎన్ని గాడులు ఉంటే వాటి ఆధారంగా యానియాన్లని మనం వాటికి కలుపుతాం అన్నమాట. ఓకే, ఇది లిథియం క్యాటయాను, లిథియం +1 ఇది. కాబట్టి మధ్యలో ఒక్క గాడి మాత్రమే వచ్చింది. ఇక యానియాన్ల పరిస్థితికి వచ్చేసరికి ఈ విధంగా ఉంటాయి, ఎల్లో కలర్లో ఉంటాయి. మీరు కావలిస్తే మీరు రంగులు కూడా మార్చుకోవచ్చు. సో క్యాటయాన్లకు ఉన్న గాడులకు వాటిలో సరిపోయే విధంగా వీటికి చిన్న బొడిపిల్ల ఉంటాయి. వీటిని వాటిలో అమర్చే విధంగా మనకి ఉంటుందన్నమాట. సో కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. వీటితో కొన్ని సమ్మేళనాలు ఏర్పరుద్దాం. 2 అల్యూమినియం క్యాటయాన్లు తీసుకున్నాను. ఒక్కొక్కటి Al+3 ఇవి. వీటికి 3 సల్ఫేట్ యానియాన్లు కలిపాను. ఈ విధంగా అల్యూమినియం సల్ఫేట్ అనేది ఏర్పడింది. Al2SO4 థ్రైస్ అని చెప్తాం దీన్ని. 2 అల్యూమినియంలు, 3 సల్ఫేట్ అయాన్లు ఇక్కడ కలిసాయి. ఒక అమూర్త భావనని మనం ఈ విధంగా ఒక ఫజిల్ ద్వారా చెప్పినట్లయితే పిల్లలకు చాలా చక్కగా గుర్తుంటుంది. ఈ పాఠంలో ఇది చాలా కీలకమైన భావన. ఇది ఏర్పడితే కనుక ఇంటర్మీడియట్ వరకు పై తరగతులు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు కాల్షియం పాస్పేట్ చూస్తున్నారు. 3 కాల్షియం అయాన్లు 2 పాస్పేట్ అయాన్లతో కలిసాయి. 3 కాల్షియం అయాన్లు 2 పాస్పేట్ అయాన్లతో కలిసాయి. చూశారు కదా, ఇది మామూలుగా పిల్లలకు అర్థమవడం చాలా కష్టం. వాటి మధ్య బంధాలు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనేది కూడా ఇక్కడ చాలా చక్కగా, చాలా అర్థవంతంగా ఒక గేమ్లో ఆడుకుంటూ చక్కగా నేర్చుకుంటారు. ఇది శాశ్వతంగా, చిరస్థాయిగా వాళ్ళ మనసులో నిలిచి ఉండిపోతుంది. పై తరగతుల్లో కూడా చాలా బాగా వాళ్ళకి ఫజిల్ గుర్తుండే ఏదైనా కానీ చాలా చక్కగా వాళ్ళు తిరిగి చెప్పగలిగే అవకాశం ఉంటుంది. జాయ్ఫుల్ లెర్నింగ్కి ఇది చాలా మంచి అవకాశం ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇలాంటి పర్టికులర్గా పరమాణువులు, అణువులకి సంబంధించిన అమూర్త భావనలు, చాలా వరకు అన్ని అమూర్త భావనలే ఉంటాయి. అలాంటి వాటిని ఇలాంటి గేమ్స్ ద్వారా, ఫజిల్స్ ద్వారా వివరించినట్లయితే పిల్లలు ఎప్పటికీ మర్చిపోకుండా వాళ్ళు నేర్చుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ క్యాటయాన్లను, యానయాన్లను చాలా ఎక్కువ సంఖ్యలోనూ తయారు చేసుకోవాలి. కాబట్టి అలా తయారు చేసుకున్నప్పుడే ఎక్కువ మొత్తంలో సమ్మేళనాలని పిల్లలు ఏర్పరచగలుగుతారు. అదేవిధంగా ఒక్కసారి తయారు చేసుకుంటే మనం చాలాసార్లు వీటిని ఉపయోగించుకుని పాఠం చెప్పే విధంగా ఉంటుంది. వీటిని ఈ విధమైన అట్టలతో, ఫోమ్ బోర్డులు అంటాం కదా, వీటితో తయారు చేసుకుంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటాయి. ఆవర్తన పట్టిక వైకుంఠపాళి. ఇది మన సాంప్రదాయబద్ధమైన వైకుంఠపాళికి దాన్ని పోలి ఉంటుంది. ఈ విధంగా ఒక ఆవర్తన పట్టికను ఉపయోగించి మనం ఈ గేమ్ని ఆడతాము. ఈ పట్టికలో ప్రతి మూలకము దాని యొక్క సంకేతము, అలాగే పరమాణు సంఖ్య, వ్యాలెన్సీలు ఇవ్వడం జరిగింది ప్రతి బాక్స్లో.
అయితే రైట్ హ్యాండ్ సైడ్ అప్పర్ కార్నర్లో ఉన్న వ్యాలెన్సీల ఆధారంగా ఈ గేమ్ని మనం ఆడతాము. ద్రవ స్థితిలో, వాయు స్థితిలో, అలాగే రేడియో ధార్మికత కలిగిన మూలకాలకు కూడా ప్రత్యేకమైన గుర్తులు ఇవ్వడం జరిగింది. ఈ గేమ్లో బ్యాంక్ కూడా ఉంది. ఆ బ్యాంకులో డబ్బులు ఉంటాయి. సాధారణంగా 1 రూపీ కాయిన్స్ కానీ 2 రూపీ కాయిన్స్ కానీ ఉపయోగించుకోవచ్చు. 2 లేదా అంతకంటే ఎక్కువ ప్లేయర్స్ కూడా ఆడొచ్చు. ప్రతి ప్లేయర్కి స్టార్టింగ్లో 5 కాయిన్స్ ఇవ్వడం జరుగుతుంది. డైస్ వేసిన తర్వాత, అంటే పాచికలు దొర్లించిన తర్వాత ఆ వచ్చిన నెంబర్ ఆధారంగా మనం ముందుకు కదులుతాం. మనం ఏ గడిలోకి వెళ్ళామో ఆ గడిలో ఉన్న మూలకం యొక్క వ్యాలెన్సీ ఆధారంగా మనము కాయిన్లను మార్చాల్సి వస్తుంది. ఇక్కడ +2 వ్యాలెన్సీ కాబట్టి బ్యాంకుకి 2 కాయిన్లు ఇచ్చేయాల్సి వస్తుంది. అదే మైనస్ అయితే బ్యాంకు నుండి మనం 2 కాయిన్లు తీసుకుంటాం. ఇప్పుడు రెండో వ్యక్తి పాచికలను వేస్తాడు. ఆ విధంగా వేసిన తర్వాత ఆయనకు వచ్చిన నెంబర్ని బట్టి ఆయన ముందుకు కదులుతారు. ఇక ద్రవ స్థితిలో, వాయు స్థితిలో ఉన్న మూలకం దగ్గరికి వెళ్ళినట్లయితే ఆయనకి రెండోసారి పోత పోసుకోవడానికి, అంటే రెండోసారి పాచికలను దొర్లించడానికి అవకాశం వస్తుంది. సో నియాన్ మీద ఉన్నాడు, అంటే అది వాయు స్థితిలో ఉన్న మూలకం కాబట్టి ఇది రెండోసారి పాచికలు దొర్లించడానికి అవకాశము ఈయనకి దొరుకుతుంది. సో ఇప్పుడు మళ్ళీ దొర్లిస్తున్నారు ఈయన. ఇప్పుడు పరిశీలించినట్లయితే దీని యొక్క వ్యాలెన్సీ 4 కాబట్టి ఈయన బ్యాంకుకి 4 కాయిన్లు ఇవ్వాల్సి వస్తుంది, +4 కాబట్టి. సో 4 కాయిన్లు ఈయన బ్యాంకుకి ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు రెండో వ్యక్తి పాత పోశారు. ఇక్కడ కూడా మళ్ళీ నియాన్లో వెళ్ళారు కాబట్టి రెండోసారి పాత పోసే అవకాశం దొరికింది. ఇప్పుడు అక్కడ ఉన్న వ్యాలెన్సీని బట్టి వాళ్ళు బ్యాంకుకి డబ్బులు ఇచ్చేయాల్సి వచ్చింది. కాకపోతే ఒక కాయిన్ తక్కువగా ఉంది కాబట్టి మొదటి ప్లేయర్ యొక్క స్కోరు -1 అవుతుంది. బ్యాంకుకి ఒక కాయిన్ అప్పుపడ్డారు. ఇప్పుడు రెండవ ప్లేయర్ దగ్గరికి వచ్చేసరికి +3 పడింది. +3 కాబట్టి బ్యాంకుకి 3 కాయిన్స్ ఇవ్వాలి. కాయిన్ దగ్గర ఒక కాయిన్ ఉంది కాబట్టి బ్యాంకుకి 2 కాయిన్లు అప్పుపడ్డారు ఈయన. ఈ విధంగా ఆట ముందుకు సాగుతుంది వ్యాలెన్సీల ఆధారంగా. ఆట పూర్తయ్యేసరికి ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి అనే దాని ఆధారంగా విన్నర్ని డిసైడ్ చేస్తాం. ఒకవేళ మనము వ్యక్తి పేరును బట్టి కానీ, స్థలం పేరును బట్టి కానీ, పేరు ఇవ్వబడిన మూలకం ఉన్న గడిలోకి వెళ్ళినట్లయితే మనకి 3 కాయిన్స్ బోనస్గా వస్తాయన్నమాట. అలాగే ఈ గేమ్కి మనం కొన్ని సొంత రూల్స్ కూడా ఏర్పాటు చేసుకుని మరిన్ని అంశాలను బోధించడానికి ఇది అవకాశము కల్పిస్తుంది. కొత్త అంశాలు బోధించడానికి కొత్త రూల్స్ మనం మార్చుకుంటాం అన్నమాట. ఈ విధంగా పిల్లలకు పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన అనేక విషయాలు బోధించవచ్చు. మరి ఈ వీడియోలో నాకు అందుబాటులో ఉన్న సమయాన్ని బట్టి కొన్ని అంశాలను మీకు వివరించడం జరిగింది. మరి మీ బోధనకు మరిన్ని బొమ్మలను, మరిన్ని ఆటలను, మరిన్ని పొడుపు కథలను జోడించుకోవాలనుకుంటే కనుక మీరు కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కొంత పరిశోధన చేసి సొంతంగా కూడా కొన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. మరి మీరు కూడా ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మరి సెలవు తీసుకుంటున్నాను. కృతజ్ఞతలు.